దేవుడు మనకిచ్చిన దానిని పోగొట్టుకోకు. అలానే దేవుడు మనకిచ్చిన దానితో వాటితో దేవుని సేవించాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం దయచేసి చదవండి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణ పోగొట్టుకోకు. అలా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీ 4:11. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. బైబిల్ చెప్తుంది ఏమని? అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా. ఎవరు పడిపోయారు? అది ఇశ్రాయేల్ ప్రజలు. పాత నిబంధనలు ఇశ్రాయేల్ ప్రజలు అవిధేయత వలన పోగొట్టుకున్నారు లేదా పడిపోయారు. కాబట్టి వారు పడిపోయినట్లుగా ఏమంటున్నాడు? మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుము. కాబట్టి మనం చదివిన వచనంలో చూస్తే ఏమని? మీలో ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. భయముతోను వణుకుతోను అంటే పోగొట్టుకోకుండా. దేవుడిచ్చిన ఈ రక్షణ పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. కాపాడుకొనుడి అంటేనే పోయే ఛాన్స్ ఉందని అర్థం. అవునా కదా? చెప్పండి. పిల్లలకు తల్లిదండ్రులు కొంచెం ఎక్కువ డబ్బు ఇస్తున్నారు అనుకోండి, ఎక్కువ ఏమైనా ఇస్తే వాళ్ళకి ఏం చెప్తారు? రీ జాగ్రత్తరా, లోపల ప్యాకెట్లు పెట్టుకో. ప్యాకెట్లు సరి పెట్టుకున్నావు లేదా చెప్పు. చూడు, ఈ జోబులు పెట్టుకున్నావు, మళ్ళీ చేయి తీస్తే పడిపోతుంది లేదా ఎవడైనా కొట్టేస్తాడు అని ఏం చేస్తాడు? మళ్ళీ ప్యాక్ చేసి ఎక్కువ డబ్బు ఇస్తే అది బ్యాగ్ తీసి లోపల పెట్టి మళ్ళీ జిప్పేసి జాగ్రత్త చెప్తారు. రే జాగ్రత్తరా. ఎందుకని? కొంచెం ఎక్కువ డబ్బు ఇస్తున్నారు కాబట్టి. అలానే పిల్లలకు ఏదైనా బంగారు నగ వేసి పంపిస్తే బర్త్డేకో ఏదైనా ఫంక్షన్కు స్కూల్కి కానీ కాలేజీకి కానీ తల్లిదండ్రులు అదే పనికి చెప్తారు. అరే జాగ్రత్త అమ్మా, జాగ్రత్త, చాలా ఖరీదు, ఇది గోల్డ్ నెక్లెస్, ఇది గోల్డ్ ఆర్నమెంట్, జాగ్రత్త అనే మాట వచ్చింది అంటే అక్కడ పోయే అవకాశము ఉంది. దెర్ ఈజ్ ఛాన్స్. కాబట్టి అక్కడ పోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త చెప్తున్నాడు. సోదరుడ సహోదరి, దేవుడు మనకిచ్చిన రక్షణ ఎంత క్రయము, ఎంత విలువ చెల్లించి మానవ జాతికి దేవుడు క్రీస్తును అర్పించి బలిగా యజ్ఞముగా అర్పించి ఆ విధముగా ఈ రక్షణను అనుగ్రహించాడు. సోదరుడ సహోదరి, కాబట్టి ఈ రక్షణ ఈ జీవితంలో మనము కలిగి ఉన్న అన్నిటికంటే గొప్పది. రక్షణతో సమానమైనది ఏదీ లేదు. మనం ఎందుకు ప్రతిసారి ఆరాధన చేస్తామంటే మనం ఎన్నో కలిగి ఉన్నాం. అయితే మనము కలిగి ఉన్న ప్రతిదానికంటే ఈ రక్షణ చెప్పండి అత్యున్నతమైన, చాలా ఉన్నతమైనది, గొప్పది. దేవుడు నీకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ పోగొట్టుకోకు. ఆ రక్షణతో దేవుని సేవించు.